వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతోంది. విశాఖలో పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి దేవి మనకు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవి, గవర్నమెంట్ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు సక్రమంగానే ఉన్నాయా? ట్రాన్స్పోర్టేషన్ పరంగా విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఎస్ దేవి, గవర్నమెంట్ పరంగా అయితే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఈ రోజు ఇంటర్ ఎగ్జామ్స్ మొదలు కాబోవడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ జరగబోతుంది. అయితే ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులందరూ కూడా హాఫ్ అన్ అవర్ ముందుగానే అంటే 8:30కే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఇక విశాఖ విషయానికి వచ్చినట్లయితే కనుక 1,07,866 మంది విద్యార్థులు 118 కేంద్రాల్లో సెంటర్స్ ఏర్పాటు చేయడంతో ఈ రోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. అలాగే ఈ ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో 8:30కి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్తున్నారు. అయితే 8:45 ఓఎంఆర్ షీట్ కూడా ఫిల్ చేయాల్సిన నేపథ్యంలో ముందుగానే చేరుకోవడంతో టెన్షన్ ఉండదని చెప్పేసి ఇటు అధికారులు చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పకడ్బందీగా చేశారు. లైక్ వాటర్ కావచ్చు, అలాగే ఫర్నిచర్ విషయం కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్ని ఏర్పాట్లు ఫిల్ చేశారు. అయితే కొంతమందికి హాల్ టికెట్స్ రాని నేపథ్యంలో ముందుగానే అధికారులు సూచించారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశాం. ఒక మొదటి సంవత్సరం విద్యార్థులు అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే గనక 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితే గనక ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ తో వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే గనక మొత్తం అవన్నీ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆల్రెడీ స్టూడెంట్స్ అంతా కూడా లోపలికి ఇప్పుడే వెళ్ళడం మనం చూస్తున్నాం. చాలా టెన్షన్ గా 1 ఇయర్ నుంచి చదువుకున్నటువంటి ఎగ్జామ్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇప్పుడు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెన్షన్ గానే లోపలికి వెళ్తున్నారని చెప్పాలి. అయితే దానికి సంబంధించి పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేందుకు పేరెంట్స్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడుగుదాం ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే మీ తీసుకొచ్చారు కదా పిల్లల్ని, ఎలా ఉంది ఏంటి అండి? అంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం టెన్షన్ గా ఉంటుంది, కొంచెం వేరంగా రావాలి. సో మా అబ్బాయినే కదా ఎవరైనా అంటే కొంచెం వస్తే బాగుండేది. లోపల కూడా అలౌ చేస్తే ఫస్ట్ డే కాబట్టి మేము కూడా వెళ్ళుంటే బాగుండేది. అసలు లోపల అరేంజ్మెంట్స్ ఏంటనేది మాకు తెలియదు కదా, చూస్తే తెలియదు. అలాగే ఇక్కడ ఫస్ట్ ఇయర్ రేపు ఎగ్జామ్ కూడా ఈ రోజు పెట్టారు. సో అది లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ అది. సారీ. సో ఇది పేరెంట్స్ చెప్పేది. ఇటు ఫస్ట్ ఇయర్ కి సంబంధించి అలాగే సెకండ్ ఇయర్ కి సంబంధించిన ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ నెంబర్స్ కూడా ఒక రోజే పెట్టేయడంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. అయితే ఇటు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర 140 సెక్షన్ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి జిరాక్స్ షాప్స్ కావచ్చు, అలాగే నెట్ షాప్స్ కూడా క్లోజ్ చేయాలని చెప్తున్నారు. దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విశాఖ జిల్లా విషయానికి వస్తే కనుక 35 సమస్యాత్మకమైనటువంటి సెంటర్స్ ని పరిగణలోకి తీసుకోవడంతో అంటే లైక్ అరకు అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇది విశాఖలో పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.